సజీవ విగ్రహారాధన చాలా గొప్పదని నాకు ఈ సిద్ధాంతం. విగ్రహారాధన దగ్గర కేవలం మనం రిహార్సల్ చేస్తున్నాం తప్ప ఈ సజీవ విగ్రహాలకు కావలసిన సేవ ఎప్పుడైతే మనం చేస్తామో అది నిజమైన పూజ. కాబట్టి దయచేసి రేపటి తరానికి వీళ్ళెవరు మన భారతీయ సంస్కృతి రాయబారులమ్మా. మీరు ఖ్యాతిని చెప్తున్నామంటే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందడానికి మన కారణం మన భారతీయ కళలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ కళలను వాళ్ళు ఆస్వాదిస్తూ భారతీయతను అడాప్ట్ చేసుకోవాలి ఉబిళ్ళూరుతూ ఉంటే మనం మాత్రం మృగా పాస్ కస్తూరి పాస్ మన ఖోజో కాసన్ కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో పెట్టుకున్న చందాన్ని క్లబ్బుల్లో పడి అక్కడక్కడ పడి వాటిల్లో పడి రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్న పిల్లలకి మంచి తీర్థం ఉన్నదనాన్ని దగ్గర ఇలాంటి తీర్థాన్ని కనుక వాళ్ళు పరిచయం చేస్తే ఆ తీర్థం చూసుకుంటారండి వాళ్ళు. అందులో కిక్కు ఇలా చూపించాలి కాదు, అందులో ఉన్న కిక్కు రోడ్ల మీద తూలి పడిపోవడానికి అందులో ఏ కిక్కు లేదు. పోలీసు ఆడికి ఒక కిక్ ఇస్తాడు, అదే కిక్కులకు వచ్చి ఈ రకమైనటువంటి ఆనందాలు ఈ కిక్కు కన్నా కిక్కు గొప్పదాన్ని